దైవ గ్రంథములో నుండి మన వరుస ధ్యానాలలో భాగంగా నిర్గమాకాండం 25వ అధ్యాయం. మన మూల వాక్యం 2 దినాల అంశం. నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనాన్ని మన ధ్యానం కొరకై మనము చదువుకుందాం. నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నియమింపవలెను. నేను నీకు కనపరచు విధంగా మందిరం యొక్క ఆ రూపమును, దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించవలెను. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. తుమ్మకర్రతో వారొక మందసమును చేయవలెను. హెబ్రీయులకు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీ గ్రంథకర్త రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం. అందులో సువర్ణ ధూపార్తియు బంగారు రేకులతో నిబంధన మందసమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతి కర్రయు, నిబంధన పలకలను ఉండెను. నిర్గమాకాండం 25వ అధ్యాయం 12వ వచనం. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కను 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్ళకు వాటిని వేయవలెను. 4 కాళ్ళకు వాటిని వేయవలెను. ప్రభువు మన వినికిడిలో లేఖనాలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రియులారా, ఉదయకాలం యవనస్తుల కూడిక ఇక్కడ జరిగింది. నా ప్రశ్న, యవనస్తులు అనగా ఎవరు? యవనస్తులు అనగా ఎవరు? అట్లా కాదు. ఏ వయస్కుల వారిని యవనస్తులు అంటారు? వయస్సును బట్టి యవనం నిర్ణయించగలమా? ఉదాహరణకు 60 ఏండ్ల వయస్సులో ఒక సహోదరుడు యేసు క్రీస్తును నమ్ముకున్నాడు. ఇప్పుడు ఆయన యవనస్తుడా, వృద్ధుడా? పాసి పిల్లోడు. ఏం పిల్లోడన్నా? ఎందుకు? ఇప్పుడే పాపాలు ఒప్పుకున్నాడు. అతనికి ఏం తెలుసు? ఏం తెలియదు. వయస్సును బట్టి యవనస్తులు అది లోక సంబంధం. ఆత్మీయతను బట్టి యవనస్తులు అది ఆత్మ సంబంధం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము కలిగి. బలం ఎవరికి ఉంటుంది? యవనస్తులకి.
కాబట్టి నా ఉద్దేశం, నేర్చుకునే వారందరూ యవనస్తులే. యవనస్తుల కుడికిలో పిల్లలకు కొన్ని హోంవర్క్లు ఇచ్చినాం, కొన్ని పరీక్షలు ఇచ్చినాం. నా అభిప్రాయం నేను చెప్పాలా కదా, గోడం కొట్టిన సున్నం వల్ల ఉన్నారు యవనస్తులు. నోరే తెరుచుకున్నారక్క, అబ్బాయిలు మరీ ఘోరం. ఇంట్లో గట్టి గట్టి మాట్లాడుతుంటారు, మందిరంలో మాత్రం ఏం నెలలు మాదిరి. అమ్మాయిలు మీరు అంతే ఇంత నవ్వు తెరిచి మాట్లాడుతున్నారు. ఇంట్లో మౌనంగా ఉండొచ్చు వాళ్ళు. ఆపోజిట్ అన్నమాట, ఇంట్లో మాట్లాడేటోడు మందిరంలో మాట్లాడుతున్నారు. మందిరంలో మాట్లాడుతున్నారంటే పిల్లలు ఇంట్లో మౌనంగానే ఉన్నారని అర్థం. యవనస్తులారా, మీరు బలవంతులు, మీ యందు దేవుని వాక్యం. విషయాలు మాత్రం యవనస్తులతో పంచుకోగలిగాం. సమయాభావాన్ని బట్టి వారు అవి మర్చిపోకుండా హృదయం పెట్టుకొని జీవిస్తారని ఆశిస్తూ వారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా నేర్చుకోవాలి. కట్టలేము. పునాది చాలా ఇంపార్టెంట్. పునాది వేయడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. వన్స్ పునాది సెట్ అయింది అనుకోండి, ఇక పైన ఎన్ని ఫ్లోర్లు టక 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 లేసిపోతుంటాయి. బేస్ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న విషయాలు మనం ఎరుగకపోతే లోతైన మర్మాలు నేర్చుకోలేము, అసాధ్యమని నా భావన. వయస్సును బట్టి చూడగా మీరు ఈ పాటికి బోధకులై, వయస్సును బట్టి చూడగా మీరు ఈ పాటికి బోధకులై ఉండవలసింది కదా. ఇంకనూ పాలే దాక్కుండా కూర్చున్నారా? ఎన్ని సంవత్సరాలైంది సంఘంలో ఉండబట్టి, ఎన్ని సంవత్సరాలైంది యేసు క్రీస్తును నమ్ముకొని, ఎన్ని సంవత్సరాలైంది మందిరంలో సహవాసం చేయబట్టి. ఈ సీనియారిటీని మనం లెక్కలేస్తే ఈ పాటికి వారు ఏమేమి ఉండాలా? బోధకుల స్థానం. 20 ఏళ్ళు వచ్చినాయి చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో దిక్కులు తీసుకుంటూ కూర్చున్నారు. సండే స్కూల్ కథ అది. ఇట్స్ నాట్ ఏ గుడ్. ఏం చేస్తారో ఏమో తెలియదు. రాత్రి మగళ్ళు ధ్యానం ఏం చేసి హృదయంలో వాక్యాన్ని ఏం చేయాలి? ఫుల్గా నింపుకోవాలి. నేర్చుకునే వయసులో నేర్చుకోకపోతే భవిష్యత్తు కొంత ప్రశ్నార్థకంగా ఉంటుంది. యవనస్తులారా, చదవండి, రాత్రి పగలు సహవాసం చేయండి, పెద్దల దగ్గర కూర్చొని. యేసు సమాజ మందిరంలో ఎవరు పక్కన పోయి కూర్చున్నాడు? ఎవరు పక్కన చిన్న విషయం ఇది. శాస్త్రంలోనూ పరిచయాల మధ్యలో కూర్చున్నాడు. 12 ఏళ్ళ వయస్సుకే అట్టుమని 12 ఏళ్ళు లేవు. చిన్నప్పటి నుంచి కూర్చుంటున్నాడు. 30 ఏళ్ళు వచ్చినాయి. ఆయన చేతికి ఏమంది ఇచ్చినారు? యెషయా గ్రంథము చుట్ట ఆయన చేతికి ఇస్తే ఆయన ఏం చేసినాడు? దాన్ని లేచి చదివినాడు. పిల్లలకు కేజీలు ఇవ్వాలన్నా వాడు చిన్నప్పటి నుంచి ఇక్కడ మీ మధ్యలో కూర్చొని నేర్చుకొని ఒకరోజు ఆయన చేతికి ఏమి ఇవ్వాలా? మైకి. కొత్త విషయాలు ఏం కదా, కానీ బైబిల్లో విషయాలు చెప్తాను. నేను పక్క విషయాలు చెప్పను, ఆ అలవాటు కూడా నాకు లేదు. చిన్నప్పటి నుంచి అబ్బాయి యోగ్యుడు, అర్హుడు అని చిన్నగా మైకు చేతికి ఇవ్వాలా? ఏం చెప్తాడో వినాలా, నిలబెట్టాలా? తప్పు చెప్పినా నవ్వకూడదు, చదువుకోకూడదు, నేర్చుకో. అపోల్లో యవనస్తుడు, ఆ యవనస్తుడిని ఏం చేసినారన్న కొంత తరఫీ ఇచ్చి, అపోలోకున్న బిరుదేంటి? అపోలో ఉన్న బిరుదేంటి? లేఖన
లేఖనాలయందు ప్రావీణ్యత సాధించిన వాడు, ప్రావీణ్యత సాధించిన అపోలోను భార్యాభర్తలు ఇద్దరు కుల ప్రిస్క్రియల మధ్యలో కూర్చోబెట్టుకుని అన్న కొంత తర్ఫీదు ఇచ్చి పంపించినారు. చెప్పండి పిల్లలు కూర్చొని, పెద్దలారా నాయకులారా, ఈ వయస్సు ఎట్లా తిప్పితే ఒక కాలం వస్తుంది, ఒక వయస్సు తిరుగుతుంది తిరగదు. కనుక గట్టిగా పట్టుకోండి. రేపు మనం ఈ లోకం విడిస్తే పెట్టెలు పెట్టి మోసుకుని పోయేది వాళ్ళే. పడుచువారు వారిని భూస్థాపన చేసిరి, బైబిల్లో వాక్యమే. మనం చనిపోతే పరదేశులము ప్రియులారా అని పాట పాడుకుంటూ పత్రికలు వంచుకుంటూ గుంతలో పెట్టి మట్టేసి జ్ఞాపకార్థ కుడికి పెట్టి మన గురించి చెప్పేది వాళ్ళే. ద నెక్స్ట్ జనరేషన్ ఇస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ టు ద అసెంబ్లీ, లోకల్ అసెంబ్లీ. తర్వాత మందిరాలు మూసుకోవాలి, మూత వేయబడతాయి మందిరాలు. మన తర్వాత తరం మనం ఉండగానే తయారు చేయాలి. దావీదు ఉండగానే సొలొమోనుకు పట్టాభిషేకం జరిగింది, చేశారు దగ్గర. తాను బ్రతికి ఉండగానే సొలొమోనుకు పట్టాభిషేకం. మనం బ్రతికి ఉండగానే తర్వాత యోగ్యులు ఎవరా అని ఆలోచన చేసి పిల్లలకి ఏం కావాలో సమకూర్చి, ఇంకా ఏం కావాలి ఇంకా ఏం కావాలి అడగండి, ఏం కావాలో అడగండి అని కొంత ప్రోత్సహిస్తే పిల్లలు పైకి రాగలరు. మన తర్వాత బాధ్యతలు వారు మోయగలరు. మందసం అనే మాట మనము గత రాత్రి చాలా విషయాలు ధ్యానం చేశాం. మందసం దేంతో తయారు చేశారు? తుమ్మకర్ర. కానీ పైన దానికి ఏం తొడిగినారు? ఏలిమి బంగారు పూత. రాత్రికాల వేళ మందసం మన ప్రభువైన యేసుక్రీస్తే బలమునకు ఆధారం. అది యుద్ధ భూమిలోనికి రాగానే ఇశ్రాయేలీయులు గొప్ప బలముతో కేకలు వేసిరని మనం ధ్యానం చేయగలిగాం. ఈ మందసం ఒక బాక్స్ వలె, దాని కొలతలు మనం గమనించగా ఒక దీర్ఘ చతురస్రాకార బాక్స్ వలె ఉంటుంది. ఒక చిన్న బాక్స్ మాదిరి ఉంటుంది. ఈ మందసములో ఏ ఏ వస్తువులు ఉన్నాయని చదువుకున్నాం మనం ఉదయము. ఇప్పుడే చదువుకున్నాం. ఏ వస్తువులు ఉన్నాయి? మన్నాగల బంగారు పాత్ర. రెండవది చిగురించిన అహరోను. అది చిగురించిందంటే అంతకుముందు ఏం తింటుంది? ఎండిన కర్ర. మూడవది శాసనములు కలిగిన పలకలు. 2 పలకలు సీనాయి పర్వతం మీద దేవుడు తన చేతి వ్రాతతో మోసేకు రాసి, ఒక పలక మీద 5 ఆజ్ఞలు, రెండవ పలక మీద మరొక 5 ఆజ్ఞలు. మొదటి 5 ఆజ్ఞలు వ్యక్తిగతంగా, తర్వాత 5 ఆజ్ఞలు ఇతరుల పట్ల మన. ప్రశ్న ఏంటంటే, ఈ 3 వస్తువులు మందసములో ఎందుకు పెట్టినారు? ఈ 3 వస్తువులు మందసములో ఎందుకు పెట్టినారు? మొదటిది ఏంటన్నది? మన్నా. మన్ను కాదు, ఒక మన్నా నేరట. కానీ అందుకే నేను కొంత గట్టిగా చెప్తున్నాను, మన్ను కాదు. ఏంటది? మన్నా ఈజ్ ఈక్వల్ టు దేవదూతల ఆహారం. ప్రశ్న, దేవదూతలకు ఆకలి అవుతుందా?
దే దేవదూతలు అలసిపోతారా? దేవదూతలకు ఆకలి అవుతుందా? దేవదూతలు నిద్రపోతాయా? అసలు దేవదూతలు అంటే ఎవరు? చూడండి, మనం రాత్రి పగలు బైబిల్ పెట్టుకునే తరగతి. పగలు మాత్రమే కాదు, రాత్రి 1 గంటకు బైబిల్ స్టడీ పెట్టండి, ఎంతమంది వస్తారో చూస్తాం. 1 గంటకు బైబిల్ స్టడీ రాత్రి ప్రశాంతంగా ఉంటుంది లోకం అంతా. ఆరాధన తెల్లవారుజాము 5 గంటలకని చెప్పండి, ఎంతమంది వస్తారో. రేపు దండే వర్షం పడుతుంది, మధ్యాహ్నానికి పిడుగులు ఉరుములు వస్తాయి, అప్పుడే బైబిల్ స్టడీ అని చెప్పండి. దేవదూతలు అంటే ఎవరు? మానవుని ఉనికి భూమి మీద లేక మునుపే భూమి మీద ఎవరు ఉన్నారు? దేవదూతలు ఉన్నారు. దేవుని చేత సృష్టించబడిన వారు. వారికి ఆ మగ అనే తేడా లేదు. మన్నాను గురించి వ్రాస్తూ దేవదూతల ఆహారం అన్నాడు. వెంటబడి మనకు అనుమానం ఏం రావాలా? దేవదూతలు ఆకలి ఉంటాయా? వాటికి ఆకలి లేదన్నా. అసలు పరలోకంలో ఆకలి ఉందా? ఆకలి దప్పులుండవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట, విలాపములకు రోదన ధ్వనులకు ఆవులే వచ్చట, తన కృపకాలము అధికముగా ఇలా గతించనయ్యున్న. చెట్టుకు గుండి పెట్టుకున్నాం. ఆకలి ఉంటుంది కదా పరలోకంలో? ఉండదు. హాస్పిటల్ ఉంటుందా? వాషింగ్ మిషన్ ఉంటుంది అక్కడ? ఉంటుందా వాషింగ్ మిషన్? కాలంలో అంట్లు తోమే మిషన్ కూడా వచ్చిందంట. నాకు తెలియదు, చెప్పి ఐఏపీ స్టోర్కి సార్ మేడం తెలుసుకోకుండా అంట్లు తోమే మిషన్ సార్ మిషన్ అంటక్క. ఏం పని చేస్తుంది మేడం ఇంట్లో? ఏం పని చేస్తుంది అన్న మేడం? చపాతీలు చేసే మిషన్ వచ్చింది, పూరీలు చేసే మిషన్ వచ్చింది, ఓన్లీ అంట్లో మిషన్ వచ్చింది, వంట చేసే మిషన్ వచ్చింది, బట్టలు ఉతికే మిషన్ వచ్చింది. ఇంకా ఏం పని చేస్తారు అక్కడ? మార్కెట్లో కూడా అన్ని అక్కర్లకు తగినట్టుగానే రెడీ చేస్తున్నారు వాళ్ళు. పరలోకములో ఇవన్నీ లేవు. దాని అర్థం ఏంటంటే, ఒకవేళ వారు తినగలిగితే ఎటువంటి ఆహారం తినాలంట? వాళ్ళు ఎటువంటి ఆహారం తింటారంట? హైలీ స్టాండర్డ్ ఫుడ్. అది దాని అర్థం. అంతేగాని దేవదూతలు తినే ఆహారం కాదు ఇది. అసలు దేవదూతలకు ఆహారమే లేదు. ఒకవేళ వాళ్ళకు ఆకలి తినాలనిపిస్తే కూర తోటకూర అవి తినరు. ఏం తింటారంట వాళ్ళు? మన్నా, హైలీ స్పెసిఫైడ్ ఫుడ్. రాహుల్ గాంధీ ఏం తింటాడో తెలుసా మీకు? రాయల్ ఫుడ్. బ్రిటన్ క్వీన్ రాణి ఎలిజబెత్ తను తినే ప్రతి మెతుకు రాయల్ నేవీ, రాయల్ మిలిటరీ సిద్ధం చేస్తారు. మనం మహా అంటే ఒక ప్లేట్ భోజనం 1000 రూపాయల కంటే ఎక్కువ తినలేదు. బ్రిటన్ రాణి ఒక ప్లేట్ భోజనం లక్షల రూపాయలు. రాయల్ ఫుడ్. మరి దేవదూతలు తినే ఆహారం. అలాంటి ఆహారం తీసుకొని వచ్చి ఎవరికి ఇచ్చినాడక్క? నా జ్యేష్ఠ కుమారుడని పిలువబడిన ఇశ్రాయేలులకు దేవుడు అరణ్యం ఎక్కడిచ్చాడు? ఈ రోజుకి ఎంత కావాలనో అంతే ఏరుకొని మళ్ళా రేపు కురుస్తుంది అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమో రేపు కురుస్తారు, కురవని చెప్పి రేపటికి ఎల్లుండికి తీసి లోపల పెట్టుకున్నారు.
ఏమైందక్క అది? పాడై బంగా మన్నా కలిగిన బంగా. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 6-7 వచనాలు చదవనా? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 6-7 వచనాలు. 11వ అధ్యాయం అనా ఈ మన్నా అనా ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పిరి. కొత్తిమీర గింజ వలె ఉండెను. 5వ వచనం చదవన్నా? మేము ఉచితముగా తినిన చేపలు, కీరకాయలు, దోసకాయలు. 4వ వచనం చదవన్నా? వారి మధ్యనున్న జనము మాంసాపేక్ష అధికముగా. ఏం కావాలంట అక్క? మిశ్రిత జనము అన్నాడు. ఎవరు వారు? ఇశ్రాయేలీలు కాదు. సర్దుకొని తట్ట బుట్ట తీసుకొని బయటకు వస్తుంటే మేము కూడా వస్తాం మీతో అని చెప్పి కొంతమంది వచ్చినారన్న వాళ్ళే మాంసం తినాలని ఆశ ఇశ్రాయేలీలకు కలగడా? ఎవరు కలిగింది? వీళ్ళకి కలిగింది. వీళ్ళు మోసిన అడగడానికి అధికారం లేదు కనుక వీళ్ళు ఎవరు చెప్పినారు మనం మాంసం తినాలని? అంతే. మనం ఐగుప్తు తింటే అబ్బా ఎంత బాగుండేది చికెన్ పకోడా. అక్కడ యవనస్తులు కూడా ఏనంటే రోడ్ల మీద చికెన్ పకోడా, గోబీ పకోడా, ఏదో విచిత్రమైన తిండిలు వచ్చినాయన్న ఈ మధ్య. పానీపూరి అంట, అదేందో మరి ఏందో అన్ని కల్మషమైన రోగాలు. మనం ఐగుప్తులో తింటుంటే ఏమేమి తింటుంటున్నాక దోసకాయలు, చేపలు, మటను, చికెన్. అక్కడ రాయబడింది తెల్లగడ్డ, ఎర్రగడ్డ. అంటే ఏంటిది? మసాలా. తెల్లగడ్డ ఉల్లిగడ్డ దేట్లేస్తారు మసాలా. నోటికి ఎంత బాగున్నాయి. ఎన్ని రోజులైంది మనం తినక. అది ఇదేంటి? పొద్దున్న లేస్తే మనకేం పడుతుంది? చవిసారములు లేని ఈ మన్నా మాకు దేవదూత ఆహారము. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇస్తే ఉన్నారన్నా? మాకు ఆ దోసకాయలే బాగున్నాయి, మాకు ఆ తెల్లగడ్డ మసాలానే బాగుంది, మాకు ఆ చేపలే బాగున్నాయి. మనసులో ఎలా రాసుకుందాం? మన్నాను తృణీకరించిన ఇశ్రాయేలు ప్రజలు, దేవుడిచ్చిన ఆహారానికి వంకలు పెట్టిన ఇశ్రాయేలీయులు, దేవుడిచ్చిన మన్నాను విమర్శించిన ఇశ్రాయేలీయులు, వారి అవిధేయతకు జ్ఞాపకముగా మందసములో ఏం పెట్టినాయన్న? మన్నా. ఈ మన్నాను చూసినప్పుడు ఏం గుర్తుకు రావాలి వాళ్ళకు? అయ్యో మనం వద్దంటివి కదరా. మొదటిది. రెండవది ఏంటి? పాత నిబంధనలో మన్నా ఇశ్రాయేలీయులు తిన్నారు. శాశ్వతంగా బ్రతికారా? చనిపోయినారు. కొత్త నిబంధనలో మన్నా ఎవరు? మన్నా మినిస్ట్రీస్ అని పెట్టినాడు ఒక ఆయన. ఏం మినిస్ట్రీస్ అంట? నేను ఒక ప్రశ్న అడుగుతానక్క, సంఘానికి పేర్లు ఉంటాయా? ఈ విషయంలో నేను చాలా మంది దగ్గర కొన్ని అవమానాలు అయినా గట్టిగా నిలవన్నాను. ఏం తెలుసు ఈ పిల్లోనికి అని అన్నారు. సరే నాకు తెలియదులేదు, తలకాయ ఉంచుకుని వచ్చాను. ప్రశ్న, సంఘానికి పేర్లు ఉంటాయా? సంఘానికి పేర్లు ఉంటాయా? సంఘం క్రిస్టియన్ బ్రదరన్, ఇది పేరేం కాదు. క్రిస్టియన్ అసెంబ్లీ అనేది పేరు కాదు. కొంతమంది బేర్షెబా మందిరం పెట్టుకున్నాడు ఒక ఆయన, ఇంకొక ఆయన పెనూయేలు ప్రార్థనా మందిరం పెట్టుకున్నాడు.
నిజంగా సంఘానికి పేర్లు. హెబ్రోన్ సంఘం. హెబ్రోన్ ఎక్కడుంది? ఎక్కడుందమ్మా హెబ్రోన్? మరి ఎడ తెచ్చి పెట్టుకునేవేంది? నా ప్రశ్న ఏంటంటే, కొరంతిలో ఉన్న దేవుని పరిశుద్ధులకు వందనములు తెలియజేయడం, తెస్సలోనికలో ఉన్న పరిశుద్ధులకు నా వందనములు, అకుల్లాకు ప్రిస్కిల్లాకున్న వందనములు, వారి ఇంట ఉన్న సంఘమునకు నా. ఆ సంఘం పేరేం పేరు? ఏం పేరు అన్న? అకుల్లా ప్రిస్కిల్లా ఇంటిలో సంఘం ఉండేదక్క. మేము కూడా ఇంట్లో మొదలు పెట్టినాము సంఘం. ఇంటిలో ఉన్న సంఘమునకు వందనములు అన్నాడు పౌలు. ప్రైజ్ లార్డ్ కాదు, ఏమన్నాడు? వందనములు. స్తోత్రం కాదు, ఏమన్నాడు? వందనాలు. హల్లెలూయా కాదు, ఏమన్నాడు? మీరు ఒకరికొకరు వందనములు. అకుల్లా ప్రిస్కిల్లా ఇంటిలో ఉన్న సంఘానికి ఏం పేరు ఉందక్క? ఎరుషలేమని పేరుంది. ఫిలెమోను ఇంటిలో ఉన్న సంఘానికి పేరేమిటి? ఫిలెమోను ఇంటిలో సంఘం ఉండదన్న. సంఘానికి పేరేం పేరునా? ఇది నా సంఘము అన్నాడు. నేను స్వరక్తం ఇచ్చి పేర్లు పెడతావా దానికి? పేర్లు పెడతావా? కనానని, పెనూయేలని, ఒకరు హెబ్రోనని, ఒకరు యెరూషలేమని, ఎన్నెన్నో పేర్లు పెట్టుకున్నారు. సంఘానికి ప్రాంతాన్ని బట్టి పేరు ఉంటుంది, కానీ బైబిల్లో ఉన్న పేర్లను బట్టి సంఘానికి పేరు. VTPS లో ఉన్న సంఘం, జనార్దన్ కాలనీలో ఉన్న సంఘం, కొరంతిలో ఉన్న సంఘం, ఎఫెస్ లో ఉన్న సంఘం, లవోదికయలో ఉన్న సంఘం, వెంకటేశ్వరపురంలో ఉన్న సంఘం. దేవుని సంఘానికి పేర్లు పెడతావా? నో నో నో. లోతుగా ఆలోచన చేద్దాం, లోతుగా నేర్చుకో, లోతైన మార్గంలో వెళ్దాం, నేర్పిద్దాం, నేర్చుకుందాం, మాదిరికరంగా ఉందాం. కొత్త నిబంధనలో మన్నా ఏంటి? ఈ పాత నిబంధనలో పాలనలో ఈ మన్నా ఎక్కడి నుంచి చెప్పండి? ఆకాశం నుండి కిందికి వచ్చిందన్న. మరి కొత్త నిబంధనలో ఆకాశం నుండి కిందికి వచ్చింది ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 49, 50, 51 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయము 49, 50 వచనాలు. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, దిగి వచ్చిన జీవాహారమును. ఇప్పుడు మనకు మన్నా ఎవరక? విమర్శించింది సవిసారములు లేని ఈ మన్నా అనేది. మరి ఇప్పుడు మన్నా ఎవరక? నిన్న ఉదయం నుంచి మన్నా పడుతుంది. పడుతుందా లేదా? ఏం చేస్తున్నారు? మన్నా పడితే ఏ రోజు దాచుకోవాలా? ఈ మన్నా తినిన వాడు ఎన్నటికీ ఆ మన్నా తినిన వాడు చనిపోయినా. జీవాహారము నేనే. ప్రతి ఆదివారం ఆయన శరీరానికి సాదృశ్యముగా ఉన్నదైతే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది. ఆయన రక్తానికి సాదృశ్యమైన పాత్ర ఏం ఆహారం అది? మరొక ప్రశ్న, ద్రాక్ష రసమే పెట్టాలా మిరియాల రసం కూడా పెట్టుకుంటున్నారా? ఏమన్నా ఏమక్క? ద్రాక్ష రసమే పెట్టాలని బైబిల్లో ఒక్క ఆధారం ఊరికట్లా ఆలోచన చేయడానికి కానీ విమర్శ చేయడానికి కాదు.
నాకు వచ్చిన అనుమానం. ఎక్కడుంది ద్రాక్షారసం పెట్టాలని? ఈ ఆహారము తినువాడు ఎన్నటికీ జీవాహారం ఏదన్నా ఇశ్రాయేలీయులకు మన్నా, మనకు యేసు క్రీస్తునే మన్నా. వహిస్తున్నావా? ఏడుకుంటున్నావా? ఇది నాకే అని ఏడుకొని ముద్దలు పెట్టుకుంటున్నావా? దాచుకుంటున్నావా? వధిస్తున్నావా? జీవిస్తున్నావా? నేను మన్నా ద్వారానే జీవిస్తున్నాను అని అనుకుంటున్నావా? యోహాను సువార్త 6వ అధ్యాయం 33వ వచనం చదవన్న. 6వ అధ్యాయము 33వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చి పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చున్నది లోకమునకు జీవము ఇచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. 35 వరకు చదవాలి. అలాగే కావున వారు ప్రభువా ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించుమనిది. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడూను ఆయన యందు విశ్వాసం ఉంచితే ఆకలి లేదు, దప్పిక లేదు. అంటే దాని అర్థం, ఈ లోకంలో ఉండగా ఆయన యందు మనం విశ్వాసం ఉంచితే ఆకలి దప్పులు లేని రాజ్యానికి మనం వారు మన్నా ఏరుకున్నారు. ఈ రోజుకు తెల్లవాడితే మళ్ళీ ఆకలింది, మళ్ళీ తిన్నారు, మళ్ళీ ఏరుకున్నారు, మళ్ళీ దాచిపెట్టుకున్నారు, మళ్ళీ పాడైపోయింది. చిట్ట చివరికి వారు ప్రాణం పోగొట్టుకున్నారు. మన అట్లా కాదన్నా. అది 6వ అధ్యాయం 51వ చదవన్నా. 6వ అధ్యాయం 51వ వచనం. పరలోకం నుండి వచ్చిన ఆహారం అక్క ఇది. మార్కెట్లో తయారైన ఆహారం కాదు, వేరే ఊరు నుంచి వచ్చిన ఆహారం కాదు. ఆస్ట్రేలియా యాపిల్ పండ్లని తిరుపతిలో అమ్ముతున్నారు. ఏం యాపిల్ పండు అంటక్క? చాలా బాగున్నది. నేను కూడా పట్టుకున్నాను. ఇది తింటే ఎంత, నాకు పండ్లు అంటే బాగా ఇష్టం అన్నమాట. ఎంత బాగుంది. ఎంత సార్ అంటే కేజీ 500 సార్. అమ్మో ఏందన్నా అంత రేటు ఎట్లన్నా అంటే, ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు సార్? ఇది షిప్లో ఆస్ట్రేలియా నుంచి చెన్నై వస్తే, చెన్నై నుంచి మేము లారీ వేసుకుని, ఏసీ లారీ వేసుకుని అందులో నుంచి తీసుకొని వచ్చి తిరుపతిలో మళ్ళీ ఏసీలో పెట్టింది. అందుకే ఇంత ధర. పుట్టగొడుగులు వచ్చినాయి ఒకరోజు, థాయిలాండ్ నుంచే మలేషియా నుంచి వచ్చినాయి. నేను అడుగుతాంట అప్పుడప్పుడు, ఎంత అన్నాయి? ఎంత సార్? జస్ట్ కేజీ 300, అర్ధ కేజీ 300. ఎందుకన్నా ఇంత ధర అంటే, సార్ మలేషియా నుంచి వచ్చినాయి ఫ్లైట్లో. ఎంతన్నా ఈ షర్టు అంటే, సార్ షర్టు 500, 600. ఎందుకన్నా ఇంత రేట్ అంటే, సార్ ఇది దుబాయ్లో. ఎంత బాబు తమ్ముడు సెల్ ఫోన్ అంటే, సార్ ఇది ఫారిన్ పీస్ సార్, ఇది ఎంత ₹1,00,000 సార్. ఎందుకంత ధర అంటే, ఇది ఫారిన్ పుట్టి పెరిగి మళ్ళీ నా చేతిలో వచ్చింది సార్. భూలోకంలోనే ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి వెళ్ళిన వస్తువులకు ఇంత ధర, ఇంత ప్రాముఖ్యత, ఇంత విలువ, ఇంత స్టేటస్. ఒక వివాహానికి వెళ్ళాము. చాలా విలువైన భోజనం. నేను పెళ్లి కొడుకు వాళ్ళ నాన్నని అడిగినాను, అన్న భోజనం అంటే, అన్న ఉండేది ఒక కొడుకు, నేను చేసేది ఒక పెళ్ళి, బంధువులందరూ ఇప్పుడైనా వచ్చేది, తర్వాత నా చావుకే కదా అందరూ వచ్చేదని. ఏమాత్రం వెనుకాడక బాగా ఖర్చు, అదే నా బాగా ఖర్చు పెట్టినావు. ఎంతన్నా అంటే, ఎంతన్నా ₹1,200 ప్లేట్ భోజనం. గుండెలు కుబేలన్నీ. ఈ 1,200తో నేను ఎన్ని రోజులు బతకగలను ఆలోచన తీసుకుంటే 12 రోజులు బతకగలను.
కూర్చిన ఆహారం ఎంత విలువైందన్నా? ఏమని విలువ కడతావక్క? ఆయన ప్రేమకు ఇంత విలువ అని కట్టగలవా అన్న? ఓ యేసయ్యా, నువ్వు నా కోసం ప్రాణం ఇచ్చినావు, నా దగ్గర దండిగా డబ్బు ఉంది, ఇదిగో విలువ కడతానని కట్టగలవా? ఏవకలనయ్యా నా యేసయ్యా, నీవు చూపిన ఏమి ఇవ్వగలవు అన్న? ఈ మన్నాకి ఏమిస్తావు? ఏమి ఇవ్వగలవు? ఏముంది నీ దగ్గర? సాటి ఏదైనా ఉన్నదా? తృణీకరిస్తావా? నాకు వద్దంటావా? పేర్లు పెడతావా? యేసుక్రీస్తు వారి అవిధేయత జ్ఞాపకానికి రావాలని మందసంలో ఏం పెట్టారన్నా? మన్నా కలిగిన బంగారు, అది తెల్లనిది. ఎటుంటదంటన్నా? మాట ఎటుందన్నా? తెల్లగా, అది తెల్లనిది. 16వ అధ్యాయం 31వ వచనంలో ఆ మాట ఉంది, అది తెల్లనిది. మన యేసుక్రీస్తు కూడా ఎట్లుంటాడక్క? ఎట్లుంటాడక్క యేసుక్రీస్తు? చెప్పండి. చాలా మంది ఇళ్ళల్లో ఫోటోలు పెట్టుకున్నారు. ఒకరోజు నా దగ్గరికి ఒక సహోదరుడు వచ్చి హ్యాపీ క్రిస్మస్ అని చెప్పి ఒక ఫోటో చేతిలో పెట్టాడు. ఎవరన్నా ఆయన అని అడిగినా, ఈయన ఎవరన్నా నాకు ఇచ్చినావు? మీ నాయన నా అన్నా. ఇట్లే అన్నాను, పిల్లనిచ్చిన మామ ఎవరు ఈయన నా చేతిలో వెళ్ళాను. నేను ఇట్లే అడుగుతుంటాను, ఏమొస్తుందో చూద్దాం అవతల చెప్పు. ఏంది బ్రదర్ అట్లా అంటావు? యేసుక్రీస్తనే మరి, యేసుక్రీస్తు ఆయన. ఏం తమ్ముడు, యేసుక్రీస్తు ఆయనేనా? నిజంగా ఆయనేనా అని అడిగిన. క్రిస్మస్ బ్రదర్ ఈరోజు పుట్టినప్పుడు ఇట్లున్నాడా యేసుక్రీస్తు అని ఆలోచన చేస్తానండి బ్రదర్. అప్పుడప్పుడు కనపడుతుంటాడు, బ్రదర్ ప్రైజ్ ది లార్డ్ అని ఆలోచన చేసినావా? ఎట్లున్నాడో యేసుక్రీస్తు? ఎట్లుంటాడన్నా యేసుక్రీస్తు? ఎట్లుంటాడక్క? మన్నా ఎట్లుందంట? తెల్లనిది. చదవన్న ఎట్లుంటాడు యేసుక్రీస్తు? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం చూడండి. ఎట్లుంటాడు యేసుక్రీస్తు అని అడిగితే ఏం చెప్పాలో మనం? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, నిందారహితుడు, పాపులలో చేరక ప్రత్యేకమైన వాడు, ఆకాశ మండలం కంటెను మిక్కిలి ఎత్తైన వాడు, ప్రధాన యాజకుడు. ఇవన్నీ ముందర పెట్టుకుని బొమ్మయ్యి ఎట్లుంటాడో? బొమ్మయ్యి అన్నా, బొమ్మల వ్యాపారం చేస్తావా నువ్వు? ఈయన యేసుక్రీస్తుని బుకాయిస్తావా? ఈ పైనుంచి కురిసిన ఈ మన్నా తెల్లగా ఉండేదన్న. పాత నిబంధనలో వారికి నోట్లోనికి వెళ్ళిన ఆహారం మన్నా ఎవరో కాదన్నా, ఎవరు? మన ప్రభు అయినా. కొత్త నిబంధనలో ఆయన కనపడినాడక్క, మానవుని వలె వారికి ఆహారంగా కనపడినాడు. మనకి ఎట్లా కనపడినాడు? మానవుని వలె. ఇదిగో నేనే మీ ఆహారం అన్నాడు, నేనే మీ దప్పిక తీర్చేదన్నాడు. నేనిచ్చు నీళ్లు తాగువాడు మరెన్నటి అని ఎవరు తన్నాడు దేవుడు? సమరయ స్త్రీ. సమరయ స్త్రీ ఎట్లుంటుంది అక్క? అసలు సమరయులు ఎవరు? ఎవరో చెప్పినారు. ఎవరు సిస్టర్? గట్టిగా చెప్పండి. ఏం కాదు, చెప్పమ్మా. ఏం కాదు. సమరయులు ఎవరు? షోమ్రోను అనే పట్టణం ఉంది పాత నిబంధనలో. సమరయులంత అందగత్తెలు ఎవరు? అంతకంటే అందగాడు యేసుక్రీస్తు. 10,000లలో నాతి ప్రియుడు పరిహాసములు నొందినాడు. ఆయన ఎక్కడ ఉన్నా గుర్తుపట్టొచ్చు. ఎంత అందగాడో యేసుక్రీస్తు, ఎంత అందగత్తె
సమరయ స్త్రీ మిట్ట మధ్యాహ్నం బావి దగ్గర ఎవ్వరూ లేరు. ఇద్దరు ఏం చేసుకునే అడిగే నాదుడే. యేసుక్రీస్తు యవనస్తులు వినాలి. యేసుక్రీస్తు ఏమని మాట్లాడినాడు? ఆమెను ఏమని పిలిచినాడక్క? అమ్మా. అయితే ఒక నిగనిగలాడే అందగత్తెను పట్టుకుని అంతకంటే అందగాడైన యేసుక్రీస్తు ఏమని మాట్లాడినాడు? తమ్ముడు ఏమని పిలిచాలా ఆడపిల్లలను? నా గురించి చెప్పిన వాడు నా దేవుడు కదా అని వెళ్ళిపోయినాడు. ఏమని పిలిచాలా మగపిల్లలను? సంఘంలో సహోదరులను ఏమని పిలిచాలా? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ అందరూ. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్లెడ్జ్? దైవ గ్రంథంలో ఉన్న మాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా ప్రియమైన సహోదరులారా, ఈ ప్లెడ్జ్ భారతదేశానికి సంబంధించిన ఈ ప్రతిజ్ఞ, అందులో ఉన్న పదాలు బైబిల్లో నుంచి తీసుకుని వచ్చిన పదాలు. ఏమని పిలిచాలా అక్కలను? అక్క వదనాను. నా భార్యకు అక్క నాకేమవుతుంది? అక్క నా భార్యకు అక్క నాకేమవుతుంది? వదిన. ఏమని పిలిచాలా నేను? కానీ అక్కనే పిలుస్తున్నాను. నా భార్యకు అమ్మ నాకేమవుతుంది? ఏమవుతుంది అక్క? నేనేమని పిలుస్తాలా? లేదు, అక్కనే పిలుస్తున్నాను. నా భార్యకు చెల్లెలు నాకేమవుతుంది? ఏమని పిలిచాలా? ఆమెను కూడా అక్కనే, ఆమెను కూడా అక్కనే. ఉద్యోగంలో నాకంటే ఆ పై హోదాలో ఉన్న ఆఫీసర్లు ఎవరైనా సహోదరులు కనబడితే ఏమని పిలిచాలా? మేడం, గుడ్ మార్నింగ్ మేడం, కిందికి వచ్చినాక అక్క బాగున్నావా? ఈ సంబోధన మనలో ఏ నిందలు తీసుకొని, ఈ సంబోధన మనకు ఏ నిందలు తీసుకొని రాదన్నా. మనల్ని తప్పు పడడానికి లేదు. ఇక మన ఉదయంలో ఏదైనా చెడు తలంపులు ఈ సంబోధనతో అవన్నీ ఏమైపోతాయి? పటాపంచలే వెళ్ళిపోతాయి. ఏం మిగలదు. ఇక యేసుక్రీస్తు సంబోధన అంటే నేను చెప్పాలనుకున్న విషయం, ఆయనలో ఏ పాపము, తెల్లబట్టలు వేసుకుంటే తెల్లని వాడు కాదక్క, ఆయనలో ఏ కపటము, ఏ పాపము, ఏ అపకారము, ఆయనే మన మన్నా ధృవీకరించడానికి వీలుస్తున్నాం. రెండవ వస్తువు ఏందన్నది? చిగురించిన సంఖ్యాకాండం 17వ అధ్యాయము మొదటి 8 వచనాలు. సంఖ్యాకాండం 17వ అధ్యాయము మొదటి 8 వచనాలు. వారి యొద్దన ఒక్కొక్క పితరుల కుటుంబం చాలా పెద్దగా ఉందన్న. 4వ వచనం, నేను మిమ్మల్ని కలుసుకున్న ప్రత్యక్ష గుడారములోనికి శాసనములు ఎదుట చాలు. 16వ అధ్యాయంలో పెద్ద పంచాయతీ జరిగిందన్న. దేవుడు మిమ్మల్నేనా, మేము కూడా ఉన్నామని ఒక ఆయన వచ్చినాడు. ఎవరైనా? కోరహు పేరు. కోరహు చాలా దుర్మార్గుడు, కానీ కోరహు కుమారులు మాత్రం చాలా. అందుకే వారు రాసిన కీర్తనలు దైవ గ్రంథంలో లిఖితం చేయబడ్డాయి. కీర్తనలు అక్కడక్కడ పైన హెడ్డింగ్ ఏం కనపడతారు మనకు? కోరహు కుమారుల కీర్తన. ఎక్కడైనంత తైరకుండా పైకి నన్ను ఆ మాటలు మాతులే కుమారులే. కోరహు బ్యాచ్ రెడీ చేసుకున్నాడన్నా. వాస్తవానికి దృష్టిలో ఇశ్రాయేలీలంతా ఒకే బ్యాచ్, కానీ ఈ బ్యాచ్ రెడీ చేసుకున్నాడు కోరహు. బ్యాచ్లు ఇండియన్ క్రికెట్ టీంలో 12 మంది ఉన్నారన్న. ఈ 12 మందిలో ఒకరికోడు సరిపోగా 6 మంది ఒక పక్క 6 మంది ఒక పక్క ఉంటే టీం గెలుస్తుందా? ఎందుకు గెలవదు? వీళ్ళకి ఏం లేదు, సమాధానం లేదు, ఒక గురి లేదు, ఒక నాయకత్వం లేదు.
విధేయత లేదు, మర్యాద లేదు, ఒక ఆలోచన లేదు, ఒక హృదయం లేదు. ఒక బ్యాచ్ రెడీ చేసుకున్నాడు కోరహు. మోషే అంటున్నాడు, పక్కకు రండి, ఎవరెవరు ఆయన పక్షాన ఉంటారో ఉండండి, మీతో పక్కకు రండి. కోరహు కుమారులారా మీరు పక్కకు రండి, మీరు పక్కకు వచ్చేయండి. భూమి తన నోరు తెరవగా బ్యాచ్ మొత్తం ఏమిటన్నా, బ్యాచ్లు చాలా డేంజర్ అన్నా. ఎప్పటికీ బ్యాచ్లు ఉండకూడదు చూడక్క, ఎప్పటికీ బ్యాచ్ ఘోరమైన నష్టాన్ని అనుభవిస్తాం. చీల్చకూడదు. నీకు మౌనంగా ఉండు, తలదించుకొని కూర్చో, సరిపోకపోతే ప్రార్థన చేయి, కన్నీరు గార్చు. నీ కన్నీరు బైబిల్ మీద పడాలి. చూడి, ఇట్లా చదువుతుంటే బైబిల్ మీద పడుతుండాల. బైబిల్ తెరిచి బైబిల్ చదువుకుంటూ నా జీవితం ఎంత ప్రభు అని, నేనెంత ఇంతగా నన్ను హెచ్చించావు, ఇంతగా నన్ను కాపాడేవు. బైబిల్ చదువుతుండాలా, ఏడుస్తుండాలా, కళ్ళ నీళ్ళు బైబిల్ మీద పడుతుండాలా. నా కన్నీళ్ళు నా బైబిల్లో కొన్ని పేజీలను తడిపాయి అనే అనుభవం ఉందాక? ఇచ్చే అనుభవం లేని వారి బ్యాచ్లు కదరు. పదిహేడవ అధ్యాయం వచ్చింది. ఇట్లా కాదు, మోషే గోత్రానికి ఒక కర్ర తీసుకొని మందసం లోపల పెట్టు, నేను ఎన్నుకుంటాను, నేను ఎవరిని ఎన్నుకున్నదో బయట బయలుపరుస్తారన్నాడు. అందరు కర్రలు తెచ్చి లోపల పెట్టాక ఎవరి కర్ర చిగురించింది? చదవనా వచనం ఎట్లా చిగురించిందంట? వెళ్ళి చూడగా లేవి కుటుంబపు పెద్ద అయిన చిగిర్చి ఉండెను. పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఎన్ని రోజులలో చిగించింది? ఎన్ని రోజులలో పండ్లు కాసింది? మరునాడే. ఎండిన కర్ర పలకల ఎదురుగా పెడితే, పలకలు ఏంటివి? దేవుని చేత 10 ఆజ్ఞలు, దేవుని శాసనాల ఎదుట ఎండిన కర్రని తీసుకుపోయి పెట్టారన్న. ఎండిపోయిన కర్ర శాసనముల ఎదురుగా నిలబెట్టగా, దేవుని వాక్యము ఎదుట రాగా, ఒక రోజంతా శాసనముల దగ్గర గడిపిన ఈ కర్ర చిగురించడం, పండ్లు వేయడం, ఫలించడం. యవనస్తులారా, ఎంతకాలమైందన్నా నేను చిగురించలేదు, పండ్లే లేవు. ఆకలైంది యేసుక్రీస్తుకు ఒక రోజు. వింటున్నారా యవనస్తులు? ఏమైందక్క? ఆశగా పోయినాడు ఒక చెట్టు దగ్గరికి. ఏం చెట్టు అది? పండ్లున్నాయేమో తిన్నాము. ఏం లేవు దానికి. ఏం చేసినాడు అక్క దాన్ని? పండ్లు లేకపోతే మాడిపోయి. ఆయన కావాల్సింది శబ్దాలు చేసే ఆకులు కాదక్క. ఆకులు ఏం చేస్తాయన్నా? గాలి చెరగల టప 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 శబ్దం చేస్తాయి. ఆయనకు కావాల్సింది పచ్చగా ఉండే ఆకులు కాదు, మౌనంగా రోజు 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 లావయ్యే ఫలములు కావాలి. ఫలాల కోసం వచ్చినాడు అక్క. ఫలాలు శబ్దం చేస్తాయా? ఏమక్క శబ్దం చేస్తాయా? ఎండిపోయిన జీవితం, మోడువారిన జీవితం శాసనాల దగ్గరకు వస్తే ఏమవుతుందక్క? ఎండిన భూమి ఎడారులను పండగు మొండి హృదయములను, ఎండిన భూమి ఎడారులను పండగు మొండి హృదయములను నీవు పండించు, మరి నిండించు, నీవు
మరి నిండించు నీదు వాక్యము తోట కురిపించుము దేవా నీ వాక్యము తొలకరి వర్షముగా నీ మెండకు ప్రేమ ప్రవాహమును మరి దండిగా వారి అవిధేయతకు సూచనగా మన్నా, వారి సనుగులకు వారి గ్రూపులకు వారి బ్యాచ్లకు సూచన అహరోను కర్ర. ఎండిపోయిన శరీరం యేసుక్రీస్తుది, బలబలా కాలిపోయాడు అక్క ఎండలో. ఇజ్రాయెల్ దేశంలో పట్టపగలు తీవ్రమైన ఎండ ఉంటుందంట, రాత్రి అయ్యేసరికి చలి ఉంటుందంట. నాకు తెలియదు, వచ్చిన వాళ్ళు చెప్పినారు. బ్రదర్ కూడా పోయి చూసిరా అన్నారు. అవసరం లేదు, మా ఊర్లో శుభ్రంగా ఎండ ఏమేమి ఎక్కువ మనలో ఏం మనలో అడిగి చూడాలన్నా ఎండ ఏ ఒక్క మనలో చలి లేదా అడిగి చూడాలా. ఊరికి లక్షల రూపాయల ఖర్చు. ఆ ఖర్చు ఏదో స్థానిక సంఘానికి ఇస్తే శుభ్రంగా ఇలాంటి క్లాసులు పెట్టి ఫుల్గా వాక్యం చెప్పిస్తారు. అవునన్నా, వాస్తవం అది. చూసినా బ్రదర్, ఒక టికెట్ గవర్నమెంట్ ఇస్తారంటే ఒక టికెట్ మనం పెట్టుకోవాలంట. ఏం మనలో లేదు ఎండ, మనలో లేదన్నా రాదు. ఆయన అక్కడ లేడు. బైబిల్ రాయబడిన మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఆయన ఇక్కడ, ఆయన సమాధిలో లేని సమాధిని చునిగిపోతున్నావా? సమాధిని ఆయన లేని స్థలం మనకెందుకు? ఆయన ఎక్కడ ఉంటానన్నాడు? ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటానన్నాడు? సమాధిలో ఉంటానన్నాడా? లేని స్థలం మనకెందుకు? ఇదిగో ఇక్కడ ఉన్నాడు, రండి కొడుకోండి ఉంటాడు, రండి రోడ్డు మీద కొడుకోండి ఉంటాడు, వర్షంలో కొడుకోండి ఉంటాడు, తీవ్రమైన చలిలో కొడుకోండి, ఎండలో కొడుకోండి ఉంటాడు, సమయం ఉన్నప్పుడు కొడుకోండి ఉంటాడు. మీ దగ్గర కంటే అది కాదని మనం ఆడికి వేసి లక్షల రూపాయలు వ్యర్థం చేసి మళ్ళా ఫోటోలు దిగి అందరికి చూపించడం, ఇంట్లో ఫ్రేమ్లు వేసి పెట్టుకోవడం, ఇంట్లో ఫ్రేమ్లు వేసుకొని పెట్టుకున్నారు. యెరూషలేములో ఫోటోలు దిగి ఇంట్లో ఫ్రేమ్ ఎవరికి కడతారు? చెప్పినారు మీకు చాలా జ్ఞానం ఉందక్క. సంఘంలో స్త్రీలు మౌనంగా ఉండాలని ఉన్నారు, కానీ లేకపోతే చాలా జ్ఞానం. నేను చెప్పినాను కనుక మీతో మాట్లాడించుకుంటానని. చూస్తారా? ఫ్రేమ్ ఎవరికి కడతారన్నా? ఆ ఖర్చు ఏదో స్థానిక సంఘానికి ఇవ్వండి. ఇలాంటి కొడుకులు పడతారు. రాత్రింబగలు వాక్యం చెప్పుకోవడం పిలిపించుకోండి, ఫుల్గా నింపేసి పంపించేస్తారు. ఎంత ఆనందం, ఎంత సంతోషం. వారి అవిధేయతకు సూచన మొదటిది మన్నాగలిగిన, రెండవది చిగురించిన యేసుక్రీస్తు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటలు మనం అలా చదువుకొని 3వ అంశానికి వెళ్ళిపోదాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనం. 17వ వచనం. నేనాయనను చూడగానే ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, మొదటి వాడను, కలపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళలోకపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఆయన తిరిగి లేచారడానికి సాదృశ్యం. అహరోను కర్ర చిగురించడమే. రెండవ వస్తువు చిగురించిన గోత్రం, యాజక గోత్రం, యాజక బాధ్యతలు. మూడవది ఏంటన్నా? మూడవ వస్తువు మందసములో శాసనములు కలిగిన పలకలు. అంటే బహువచనం. ఎన్ని పలకలు ఇచ్చినాడు దేవుడు? మొదటి పలకలు ఏమైపోయినాయి? పగలగొట్టినాడు మోషే కోపంతో.
మళ్ళీ పలకలు తీసుకొని పోయినాడు పైకి. మళ్ళీ దేవుడు ఏం చేసినాడన్న ఆ పలకల మీద రాసి ఇచ్చినాడక్క. శాసనములు కలిగిన పలకలు అనగా దేవుని వాక్యము, అనగా దేవుని వాక్యం. వాక్యం అనగా ఏమిటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 5 వచనాలు ఏంటన్నది? శాసనములు. యోహాను సువార్త 1వ అధ్యాయము, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడై. ఈ పలకలు మందసంలో పెట్టడానికి గల కారణం ఏమి? 40 రోజులు మాట్లాడుతున్నాడు సినాయి పర్వతం మీద. మోషే కిందికి వెళ్ళు, నీ ప్రజలు ఏం చేస్తున్నారో చూడన్నాడు. అంతసేపు నా ప్రజలు అన్నాడు, ఇప్పుడేమన్నాడన్నా నీ ప్రజలు. దేవుని సంభాషణ చూడక ఎట్లుంటుందో. కుమారుడు పుట్టి గెలిచినప్పుడు నా కొడుకు అంటాం, వాడేదో తప్పు పని చేసినప్పుడు అక్కడికి వెళ్ళి చూసి నీ కొడుకే వాడు అంటాం. ఏమన్నా అంటున్నావా లేదు? తల్లులు కూడా కొడుకులను నా కొండ, నా బంగారం, నీ ఎన్నెందుకు పేర్లు పెడుతుంటారు అక్క తల్లులు కొడుకులకు. మా ఇంట్లో కూడా మా మేడం చూసినావా నా కొడుకు ఎట్టుంటావు అన్నది. నేను చెప్పిన వాడు ఎంత ఎదిగినా నావలే వాడు ఉండలేడని చెప్పిన. వాడి వాడే నేనే, నా కొండ, నా బంగారం, నా ముద్దు బిడ్డ. వాడు కూడా పొద్దున్న లేచిన వచ్చి వాళ్ళ అమ్మడమ్మడు తిరుగుతుంటాడు. అది ఏందోన్నా మరి బైబిల్లో కూడా ఉంది. రామా తొందరగా పోదాం యేసుక్రీస్తు దగ్గరికి, నువ్వు అడుగు మా యేసుక్రీస్తుని, మేము అడగలేకపోయినాం అని. ఎవరు పట్టుకొచ్చినారు తల్లిని? యాకోబు అడిగో ఏమడిగింది తల్లి? యో యేసు, నీకు లెఫ్ట్ హ్యాండ్ ఒకరిని రైట్ హ్యాండ్ ఒకరిని పెట్టుకొని చెప్పింది. యేసుక్రీస్తుకి ఏ హ్యాండ్లు కావాలంటక్క? అంటే కొడుకులో రికమెండేషన్ ఎవరు? తల్లేక. కొడుకుకు తండ్రి రికమెండేషన్ పొరపాటును కూడా చేయడు, ఎందుకంటే మన శాస్త్రాలన్నీ తెలుసు. వాడు ఎంత ఏదో ఎందుకు వచ్చేది ఎవరు? తల్లే. తల్లే, తల్లి ప్రేమ. ఏం చేస్తాం? నవమాసాలు మోసి కని వాడిని రెడీ. సొలొమోను తల్లి సొలొమోనుకు తన వివాహ దినమున పెట్టిన డాష్ మీరు చెప్తారని ఆశపడినాను. కానీ సొలొమోను తల్లి, సొలొమోను వివాహ దినమున సొలొమోను తల మీద పెట్టిన కిరీటం. ఎంత రమ్యముంటుందో ధ్యానం చేస్తే. సొలొమోను పల్లకి అనురాగ పల్లకి, చాలా బాగుంటుంది అక్కడ ధ్యానం. చదవండి, రాత్రి మధ్యరాత్రి లేచి ఆ భాగం తీసుకొని. సొలొమోను తల్లి, తండ్రి గురించి రాయలే, తల్లే. బైబిల్ కూడా తల్లి ప్రేమను మించిన, నా తల్లి మరచిన అని రాయబడింది, కానీ నా తండ్రి మరచిన అని రాయబడింది. తల్లి ప్రేమ. శాసనములు కలిగిన పలకలు తీసుకొని మోషే కిందికి వస్తున్నాడన్న. వచ్చాక ఏం చేస్తున్నారన్న? అందరూ ఓ చేత గ్లాస్ పట్టుకోవడం, చేర్స్ అంటున్నాడు ఒకడు. తినుచు త్రాగుచు నాట్యమాడుచు ఇదే దేవుడని కొనియాడుచు. మన నాయకుడు వెళ్ళాడే పైకి, వస్తాడని ఎదురు చూసినారా? దేవునితో మాట్లాడుతున్నాడే మన నాయకుడు, వస్తాడు లేని ఎదురు చూసినాడా? ఇదే మా దేవుడని దూడను పట్టుకుని కోపంతో పలకలు ఏం చేసినాడు అక్క మోషే? అయ్యా పలకలు తీసుకొచ్చినాడంటే అక్కర్లేదు, ఇదే మాకు దేవుడు. వారు తృణీకరించిన దేవుని శాసనాలు, వారు తృణీకరించిన మోషే నాయకత్వం, వారు తృణీకరించిన నాయకత్వం, దేవుడు, పలకలు, సినాయి పర్వతం. ఒకప్పుడు ఆ సినాయి పర్వతం మీద దేవుడు దిగి వస్తే ఉరుములు మెరుపు, ఆ శబ్దాలు విని ఇశ్రాయేలీయులు, మోషే మేము మాట్లాడలేము, అదే మాట్లాడుకో దేవునితో అన్నారు.
శబ్దాలు వినలేక భయపడిన ఇశ్రాయేలు జాతి ఈరోజు పైన దేవుడితో గడుపుతున్న మోషను మర్చిపోయినారు. వారి అవిధేయతకు చిహ్నముగా లోపలే పెట్టారక దేవుడు మొట్టమొదటగా ఈ శాసనాలను ఆధారం చేసుకుని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వారి పార్లమెంటులో రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నారు. ప్రపంచంలో చాలా దేశాలు ఈ ఆజ్ఞలను నేరుగా వారి రాజ్యాంగంలో పెట్టుకున్నారు. ఇస్రాయేలీలు, అమెరికన్స్, పర్షియన్స్, ఇంగ్లాండ్స్ మొత్తం వారి రాజ్యాంగంలో ఈ 10 ఆజ్ఞలు నేరుగా, అమెరికా వాళ్ళైతే నేరుగా కోట్ చేసుకున్నారు. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 8వ వచనం చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 40వ కీర్తన 8వ చరణం. కీర్తనల గ్రంథంలో అధ్యాయాలు ఉండవు. ఏముంటాయి కీర్తనల గ్రంథంలో? కీర్తనలు ఉంటాయి, అధ్యాయాలు ఉండవు. కీర్తనలో వచనాలు ఉంటాయా, చరణాలు ఉంటాయా? చరణాలు ఉంటాయి, వచనాలు కాదు. 40వ కీర్తన 8వ చరణం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నాకు సంతోషము ఆంతర్యములో ఉన్నది. ఆజ్ఞ అంటే ధర్మశాస్త్రం అని అర్థం అక్క. ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ధర్మశాస్త్రం, దేవుడిచ్చిన పలకలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు మనసులో పెట్టుకున్నారు. భక్తుడు అంటున్నాడు మనసులో కాదు, అవి ఎక్కడ పెట్టుకున్నాను నేను? ఆంతర్యములో. మనం ఎక్కడ పెట్టుకోవాలని దేవుని వాక్యం? గర్భాలయంలో మందసం, మందసం లోపల దేవుని శాసనాలు. శాసనంలో ఎదుట చిగురించిన హోరును కర్ర, శాసనంలో ఎదుట బంగారు గల మన్నా పాత్ర. మన వాక్యం ఎక్కడ పెట్టుకోవాలక్క? మన ఆంతర్యం. దావీదు అంటాడు, నేను పాపము చేయకుండా నీ శాసనములనున్నా. యవనస్తులారా ఒకటి గమనించండి, పాపము మనకు కనపడగా వెంటబడే ఇది పాపం అని చెప్పేది ఎవరు? మన ఆంతర్యంలో ఉన్న దేవుని వాక్యం. ఇది పాపము వెళ్ళొద్దని చెబుతుంది. ఒకవేళ అదే కలగలేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? పాపం జోలికి వెళ్తాం, మరణం జోలికి వెళ్తాం, కొని తెచ్చుకుంటాం, పరిగెత్తుకుంటాం నరకానికి. ఒకవేళ ఇది పాపం జోలికి వెళ్ళొద్దు అనే వాక్యాన్ని మన ఆంతర్యంలో పెట్టుకుంటే, మన హృదయంలో పెట్టుకుంటే, ఎన్నదెన్నటికీ ఇశ్రాయేలీయులు మర్చిపోకూడదని, శాసనాలు మీరకూడదని, నిత్య నిబంధనల కట్టడగా వారికి ఉండాలని దేవుడు ఎక్కడ పెట్టాడన్నా? గర్భాలయములో మందసములో వాటిని దాచాడు. దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడి వేడి కలిగి, ఇది ఇట్లా అంటే నాకు ఓడుచుకుంటుంది, ఇట్లా అంటే 2 అంచులు అన్నాడు. ఇట్లా నాకు తగులుతుంది, ఇట్లా ఒకేసారి నాకు నీకు, నాకు నీకు, నాకు చెప్పే నాకు విని. ఖడ్గమే లేకపోతే, కత్తే లేకపోతే, ఇది తప్పు అని చెప్పే వాడే లేకపోతే, ఇది సరైనది కాదని చెప్పే వాడే లేకపోతే, మన పయనం హైవే ఎక్కినాం కారు తీసుకొని, హైదరాబాద్కి ఇట్లా పోవాలి ఇట్లా పోవాలని సైన్ బోర్డ్స్ లేకపోతే ఎక్కడికి పోతున్నామో మనకే. ఈ మధ్యాహ్న కాలవేళ మందసంలో 3 వస్తువులు ఎందుకు పెట్టినారక్క? వారి అవిధేయతకు చిహ్నము, వారి అవిధేయతకు చిహ్నాలు. నిర్గమాకాండం 25వ అధ్యాయము 17 నుండి 22 వరకు. నిర్గమాకాండం 25వ అధ్యాయము 17 నుండి 22 వరకు చదవండి ఒకసారి. మరియు నీవు మేలిమి బంగారముతో కరుణా పీఠము. ఏం పీఠం అక్క? 2వ వస్తువు ఇది. 2 రోజులు ఏంది, ఇంకా 2వ వస్తువు కాకుండా మనం
ఏ వస్తువు అక్క ఇది? ఏం పీఠం ఇది? మన ఇంట్లో కత్తి పీటలు ఉన్నాయక్క? ఇప్పుడు కత్తి పీటలు ఉన్నాయా? సంతోషమే, ఉన్నాయండి, చాలా సంతోషం. కత్తి పీటలు మర్చిపోయినారన్నా ఇప్పుడు. పాతకాలంలో ఉదయమే, ఆదివారం ఉదయమే ఆ ఇంటి యజమానుడు వెళ్ళి మటన్ తీసుకొని వస్తే సహోదరులు ఏం చేసేవాళ్ళన్న దాన్ని కత్తిపీట మీద కూర్చొని ముక్కలు ముక్కలు. ఈ పిల్లలకు తెలియవు కత్తిపీటలు అంటే. ఇప్పుడు మీకు తెలుసా మా కత్తిపీటలు? కత్తిపీటలు తెలుసా? రాత్రి మిక్సీ తెలుసా అంటే దానికి కత్తిపీట అని పేరు ఎందుకు వచ్చింది మా? ఆ పీట మీద కత్తి ఉంది కనుక. మామూలు పీటలు ఉన్నాయి. భోజనానికి వెళితే అగ్ర కులాల వారి దగ్గరికి వాళ్ళు ఏం వేసి కూర్చోబెడతారన్న, మనకు పీటలు వేసి కూర్చోబెడతారు. పీట మీద కూర్చోబెడతారు. కూర్చునేదాన్ని ఏమంటారు అక్క? అది కత్తి కూర్చుంటే కత్తి పీట, మనం కూర్చుంటే మన పీట. పిల్లలకు చూపించండి అక్క, పాత వస్తువులకు చూపించండి. కత్తి పీట అందరూ దీన్ని అని చూపించండి. దీన్ని రోకలి అందరూ, దీన్ని రోలు అందరూ. నువ్వులన్నీ దాంట్లో వేసి పిల్లలకి ఇవ్వండి. నువ్వులక్క, తెల్ల నువ్వులు రోట్లు వేసి ఇప్పుడు దంచుమని అట్లా వేయి చెరకలని చెప్పు. వాళ్ళ వల్ల కాదది. 4 ఏళ్ళు వేసేసరికి ఆయిల్ వస్తుంది. రోలు ఏమవుతుంది? ఇంకా లోపలనే ఉండి ఇట్లా ఇట్లా అంటారు దాన్ని. ఇంకా రాదది. అమ్మ ఇది ఇరుక్కపోయింది అంటారు. ఎందుకు ఇరుక్కపోయిందో తెలియదు వాళ్ళకు. నువ్వులలో నుంచి ఆయిల్ బయటకు వస్తే రోలు లోపలనే ఉంటుంది. రోలు లోపలనే రోకలు ఉంటుంది. పిత్ అంటారు. మళ్ళీ కొడితే మళ్ళీ రాలేమని భయపడి ఇంకా కొట్టరు పిల్లలు. పోమా నేను కొట్టని పోయింది వేస్తుంటే మళ్ళీ బయటికి రావాలి. పిల్లలకి రాడి పనులు చెప్పండి అక్క. చెరువులు వచ్చినప్పుడు తెల్ల నువ్వులు వేసి లేదా నల్ల నువ్వులు వేసి దంచు, మా పిల్లం వేసి దంచు అని చెప్తాను. ఎంతసేపు దంచుతారో చూస్తాను. ఎలా అక్క పిల్లలు? మనం చదువుకున్న భాగంలో కరుణాపీఠం అక్క. ఇది ఏం పీఠం అన్నా అంటే ఏంటి? ఇప్పుడే చెప్పిన. కత్తిపీఠ అంటే కత్తిడే కత్తిపీఠ. కరుణాపీఠం, కరుణ కలిగిన అంటే ఈ పీఠం మీద ఏముందక్క? కరుణ కలిగిన దేవుడు. మసే కరుణాపీఠము తయారు చేయి. పీఠము అనగా కూర్చుండే స్థలము. దాన్ని అచ్చ తెలుగులో గద్దె ఏమంటారన్నా? గద్ద కాదు, గద్దె. యేసు ప్రభు గద్దెపై ఉన్న నీకు మా స్తుతులను చెల్లించెదము. నీ సన్నిధి యందు నిన్నారాధించి పాత్రుండని వంచు కీర్తింతు. ఆయన గద్దెపై ఉన్నాడన్న. ఇక అంతకంటే పై స్థలం మరొకటి లేదు. ఆయన సింహాసనాసీనుడన్న. పరలోకములో ఆయన సింహాసనం, భూలోకములో ఆయన కూర్చోవడానికి ద మెర్సీ సీట్, కరుణాపీఠము. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో, 12 గోత్రాల ప్రజల మధ్యలో, పాలెము మధ్యలో, చుట్టూ 12 గోత్రాల ప్రజలు, అరణ్యంలో మేఘస్తంభము, అగ్ని స్తంభము, గర్భాలయం, అందులో మందసము మీద కూర్చోవడానికి కరుణాపీఠము. ఇది మేలిమి బంగారముతో మాత్రమే తయారు. ఇందులో ఏ లోహము కలుపబడ, కేవలం బంగారమే. ఆయన సింహాసనం మేలిమి బంగారం, ఏ లోహము కలపబడలేదమ్మా. ఇక కారణం ఏంటంటే ఆయన ఏ లోపము లేనివా, ఆయన పరిశుద్ధుడు. కరుణాపీఠము తయారు చేయి మోషే. ఇందులో తుమ్మకర లేదు. ఎట్లా తయారు చేయమన్నాడు? చదవనా వచ్చినాము. మేలిమి బంగారముతో
కరుణాపీఠమును చేయవలెను. దాని పొడుగు 3.5. ఇట్లా రాసుకున్నాం. మందసము కొలతలతో కరుణాపీఠము కొలతలు సమానము. పొడవు వెడల్పులు అడిషనల్ గా మందసానికి ఎత్తు ఉంటుంది అంతే. ఎందుకన్నా ఎందుకు తయారు చేయమన్నాడు? 22వ వచనం, 25వ అధ్యాయము 22వ వచనం. అక్కడ నేను నిన్ను కలుసుకొని. మోషే దేవుడు కలుసుకునే స్థలం. దేవుడు కరుణాపీఠం మీద కూర్చుంటే మాట్లాడడానికి కూర్చుంటాడు. దేవుడు మానవుడు కలుసుకునే స్థలం అన్నా. ఏ స్థలం అది? కరుణ. కరుణ కరుణ అంటే ఏందన్నా? ఎన్నైనా చెప్పుకోవచ్చు. మోషే నేను నువ్వు ఇద్దరం మాట్లాడుతున్నాం. నేను నిన్ను కలుసుకునే పరలోకములో ఉండే దేవుడు, అరణ్యములో ఉన్న మోషే. దేవుడు దిగి వచ్చి పీఠము మీద ఆసీనుడై కలుసుకునే స్థలము. సంఖ్యాకాండం 7వ అధ్యాయము 90వ వచనం చదవన్నా ఒకసారి. 7వ అధ్యాయము 90వ వచనం. మోషే యెహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్ష గుడారములోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీద నున్న. ఎక్కడ ఉన్నాయి కరుణాపీఠం? మందసము మీద. మందసం లోపల ఏముంటాయి? ఇప్పుడే చెప్పిన 3 వస్తువులు. మందసము లోపల ఉండే ఈ వస్తువులు మందసము పైన కప్పబడిన కరుణాపీఠం. ఇప్పుడు చూడడానికి చూస్తే ఏం కనపడుతుంది? అదే మనసకి చూస్తే ఏం కనపడతాయి? కరుణాపీఠమే కనపడుతుంది, కానీ లోపల ఉండే వారి అవిధేయత కనబడదు. అక్క ఎట్టనొకటి అర్థం చేసుకుందాం అక్క. రాత్రికి శుభ్రంగా నిద్ర అవుతానేమో. నాకున్న ఒక అలవాటు, నేను చెప్పింది ప్రజలకు అర్థమైందో లేదు. అర్థమైందని నేను నిర్ధారణ తీసుకుంటే నిద్ర వస్తుంది అక్క రాత్రిగా. అబ్బా పన్నే కష్టం అంతా ఎక్కడికో వెళ్తుంది. కొంచెం మాట్లాడుకున్నా మనకు అర్థమయ్యేటట్టు మాట్లాడుకుంటే చాలు అక్క. 30 నిమిషాల ప్రసంగంలో 32 రెఫరెన్సులు చెప్తే ప్రసంగం ఎట్లయితుంది? అది 30 నిమిషాలలో 3 రెఫరెన్సులు చెప్పి బాగా లోతుగా ధ్యానం చేస్తే అర్థమైంది. ఇచ్చిన 30 నిమిషాలలో 32 రెఫరెన్సులు చెప్తే వైద్యుడిగా ఆలోచించేద్దాం. కొద్దిసేపు ప్రశ్న, కూర్చున్నెళ్ళు గొప్పలా నిలవనెళ్ళు గొప్పలా? పోయినసారి వచ్చిన కూడా అడిగినట్టున్నాయి నేను. ఎవరక్క మీరు చెప్పండి. కూర్చున్నెళ్ళు గొప్పలా నిలవనెళ్ళు గొప్పలా? కూర్చున్న నువ్వు కలెక్టర్ దగ్గరికి పోతావు, కూర్చుంటావా నిలబడతావా? నిలబడే ఉండాలను. ఆయనకే ఆయన కూర్చోమంటే అప్పుడు కూర్చోాలా. ఆయన చెప్పకముందే పోయి కూర్చునే ఒక గెటౌట్ అంటాడు. ఆయన కలెక్టర్ అన్న, మనం సామాన్య పౌరులం. ఆయన కూర్చొని ఉన్నాడు, మనం నిలబడి ఉన్నాం. హోదాలో పెద్దవాడు కూర్చున్నాడు, హోదాలో చిన్నవాడు. ఇప్పుడు చెప్పండి అక్క మళ్ళీ ప్రశ్న, కూర్చున్నెళ్ళు గొప్పలా నిలవనెళ్ళు గొప్పలా? మీరే గొప్పవారమ్మా. 100%, 100% మీరే. మేము మీకు పని చేసేవారం. వీఆర్ ద వర్కర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ లార్డ్. మేము పనివారం అక్క, మేము పనివారం. పనే మా ధ్యేయం. వ్యవసాయం, పని, మట్టి, సాయంత్రం వరకు పనిచేసి అలసిపోయి నేను పని బాగా చేసినానో లేదా అని అవలోకనం. నా యజమానుడు పనికి, ఈ పొలానికి యజమానుడు సంతోషించాడా లేదా నా పని ద్వారా అని
కొంత లోతుగా ఆలోచన చేద్దాం. నేను అడిగినా నిన్న క్రాంతి అని, ఏమన్నా స్టాండర్డ్ సరిపోయిందా లేదా, లేకపోతే ఇంకా ఏదైనా లోతుకు వెళ్దామంటే నా సరిపోయింది అన్నాడు. ఎందుకంటే గొప్ప గొప్ప దైవజనులు మీ మధ్యకు వచ్చి వాక్యం చెప్పి వెళ్ళారు. నా భయం ఏంటంటే అంత పెద్దవాళ్ళు వచ్చి చెప్పి వెళ్ళారు, మనం ఎంత దేవా, నేను ఎంతటి వాడిని, నా జీవితం ఎంత, నేనెంత, నా వయస్సు ఎంత, ఇంతగా నన్ను నీవు వాడుకోవడానికి. మందసం లోపల 3 వస్తువులు ఉన్నాయి. బంగారంతో తయారు చేసిన కరుణాపీఠం తీసుకొని వచ్చి దానిపైన పెట్టినాం. ఇప్పుడు దానికి వెళ్ళి చూస్తే ఏం కనపడుతుంది? కరుణాపీఠమే కనపడుతుంది, కానీ వారి అవిధేయత కనపడుతుంది అంట. టు కవర్ ఇశ్రాయేలీయుల అవిధేయతను కప్పి ఉంచే కరుణాపీఠం. వారిని క్షమించి ఇక వారి అవిధేయత కనపడకుండా చేయగలిగిందే కరుణాపీఠం. కొత్త నిబంధనలో పౌలు ఇలాగ రాస్తూ కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో, ప్రేమ దోషములన్నిటిని కప్పు. నీ నా అవిధేయత, నీ నా పాపం, నీ నా దుర్మార్గత, నీ నా అవిధేయమైన జీవితం, పుట్టుకతో పాపులం, కర్మతః పాపులం, ఎంత అవిధేయులమో, వీటన్నిటినీ కనబడకుండా యేసుక్రీస్తు అడ్డుపడిపోయినాడు. నీవు ఒప్పుకుంటే ఆ పాపాలన్నీ తీసుకుని వచ్చి ఎక్కడేసుకున్నాడక్క? వెనకాలేస్తే కనబడతాయా? కనబడకుండా చేసినాడక్క నీ పాపం. ఆయనే కనబడతాడు. తండ్రి అయిన దేవుడు ఘోరమైన శిక్ష పరలోకం నుండి పంపించగా అవి మన మీదికి రాకుండా అడ్డుపోయినాడక్క, అడ్డం పడ్డాడు. ఎంతసేపు ఆయన కొట్టినారు, ఉమ్మి వేసినారు, మోపారని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ లోకమంతా చీకటి కమ్మెను, చీకట్లో తండ్రి అయిన దేవుడు కుమారుని మీద వేసిన శిక్షా భారం. ఆ చీకట్లో ఏం జరిగిందో తెలియదక్క. మానవుడు వేసిన శిక్షకు ఏం నోరెత్తలేదు, కానీ తండ్రి అయిన దేవుడు వేసిన శిక్షకు నా దేవా నా దేవా నన్నేలా. తండ్రి కుమారుడు ఎడబాసిన శ్రమ ఏదైనా ఉందంటే ఆ చీకట్లోనే. ఇక ఎన్నడూ వేరుగలేరక్క, ఎన్నడూ వేరు. నీ పాపాల కొరకై, నా పాపాల కొరకై, నీ అవిధేయత కొరకై, నా అవిధేయత కొరకై తండ్రి కుమారుడు వేరైనా. ఎంత ఘోరమైన శిక్ష తండ్రి వేశాడో కుమారుని మీద. చీకట్లో లోకమంతా చీకటి. రమారమి 3 గంటలప్పుడు ఆయన గొప్ప కేక వేసి ప్రాణము, దేవాలయపు తెర పైనుండి నడిమికి, పైనుండి జరిగింది అక్క, కింద నుంచి కాదు. కింద నుంచి అయితే మనకి చేయొచ్చు, అది ఎక్కడి నుంచి జరిగింది? అంత హైట్లో ఉండే తెర ఎవరు దించినారు? చిన్నీకెళ్ళు యవనస్తులారా. ఆయన మన అవిధేయత కనబడకుండా అడ్డుపడినాడు, మన పాపాలు కనబడకుండా క్షమించి వేశాడు, కరుణ చూపించినాడు అన్నాను. ఇశ్రాయేలీయుల అవిధేయత కనబడకుండా ఏం చేయబడింది అక్క? బాక్స్. ఇప్పుడు ఆ కరుణాపీఠం మీద ఏమున్నాయన్న చదవండి. ఏమున్నాయి అక్కడ? కరుణాపీఠం మీద ఏమున్నాయి? 16వ అధ్యాయము ఎక్కడుందన్న మాట? 25వ అధ్యాయము ఎట్లుందంట? కరుణాపీఠం ఎట్లా తయారు చేయమన్నాడన్న చదవండి. ఎట్లా తయారు చేయమన్నాడు? మరియు
2 బంగారు కెరూబులను చేయవలెను. కెరూబులు ఏకాండముగా ఉండాలి. కెరూబులు అంటే ఎవరు? చూడక్క, మనకి ఎన్ని తెలియదు కదా. ఎవరక్క కెరూబులు అంటే? దూతలలో మహాదూతలు చాలా రకాలు. గాబ్రియేలు ఉన్నాడు. ఎవరు గాబ్రియేలు? ఏం పని చేస్తాడు గాబ్రియేలు? పైనుంచి ఏదన్నా వార్త తీసుకొని వచ్చి చెప్తాడు అంతే. పైనుంచి తీసుకొని వచ్చి చెప్తాడు అంతే. కింది పైకి మోసపోడు. పైన ఏమో తీసుకుంటున్నాడు. మిఖాయేలు ఉన్నాడు. ఏం చేసేవాడు? మిఖాయేలు అన్న ప్రధాన దూత. మిఖాయేలు ఏం చేసేవాడంటే యుద్ధాలు చేసే దేవదూతలకు లీడర్. మిఖాయేల్ యుద్ధాలు చేసే దేవదూతలకు ప్రధాన దూత. గాబ్రియల్ వార్తలు అందించే దేవదూతలకంతా ప్రధానమైన దూత. ఇంకొక దూత ఉన్నాడు, లూసిఫర్. ఈడు కూడా ప్రధానమైన దూతక్క. ఏం చేసేవాడు? పాటలు పాడే బ్యాచికంతా మనోడు. లూసిఫర్ పాట పాడితే దేవుడే మర్చిపోయేవాడు. అంత తన్మయత్వం. పాటలు పాడి 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 అబ్బా నేను పాట పాడుతుంటే దేవుడు మురిసిపోతున్నాడు. ఇంకా నేను లేకపోతే దేవుడు లేడు, నాకు దేవుడికి పెద్ద తేడా అని ఎక్కడ అనుకున్నాడు? బయటికి కూడా లేదన్నవాడు. ఎక్కడ అనుకున్నాడు? హృదయంలో అనుకున్నాడు. అక్కడి నుంచి తోస్తే ఎక్కడొచ్చి పడినాడు? ఇప్పుడు పరలోకంలో లూసిఫర్ లేడక్క. కెరూబులు ప్రధానమైన దూతలు వారు. శరాబులు ప్రధానమైన దూతలు. దూతలలో 6 రెక్కలు ఉంటాయి అక్క. భూమి మీద ఏ పక్షికైనా 6 రెక్కలు ఉన్నాయా? 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటాయి, 2 రెక్కలతో ముఖము కప్పుకుంటాయి, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఈ పవిత్రమైన పరిశుద్ధుని మా కాళ్ళు మేము మోపలేము, ఈ వెలుగును మేము చూడలేమని ఏం చేస్తాయి అవి? 2 రెక్కలతో. ఈ కెరూబులు ఏకాండముగా కరుణాపీఠముతో కలిపి తయారు చేయాలి. 2 ఒకదానికి ఒకటి ఎదురుగా. మోషే, నేను కెరూబుల మధ్యలో ఉన్న దేవుడును కనుక ఈ కరుణాపీఠం మీద కూడా ఏముండాలి? 2 కెరూబులు ఉండాలి. తయారు చేయి. ఏదేను తోటలో నుండి ఆదామును అవ్వను వెళ్ళగొట్టినాడన్నా. అయిపోయింది లేదు 10 నిమిషాలు. ఆకలితుందా? కూర్చున్న వాళ్ళకి ఎక్కువ ఆకలి అవుతుందా? గట్టి గట్టి కలిసిన వాళ్ళకి ఎక్కువ ఆకలి అవుతుందా? ఏమక్క, 1.5 సేపు ఏం మాట్లాడకుండా కూర్చున్న వాళ్ళకి ఎక్కువ ఆకలి అవుతుందా? 1.5 సేపు బాగా గట్టి గట్టి కలిసిన వాళ్ళకి ఎక్కువ ఆకలి అవుతుందా? ఒక ప్రసంగం బాడీలో ఉన్న 2 లీటర్ల నీటిని ఆవిరి చేస్తుంది. టీచర్లు 1 గంట పాఠం చెబితే శరీరంలో ఉన్న నీళ్ళన్నీ ఆవిరైపోతాయి. ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టినాడన్నా. వెళ్ళగొట్టి మళ్ళా ఆదాము ఏదైనా తోటలోనికి వస్తాడని ఆ తోటకు ఒకటి అడ్డం పెట్టినాడు. ఏంటన్నది అన్నా? చదువుతారా మాట? ఆదికాండం 3వ అధ్యాయము 24వ వచనం చూడన్నా. ఆదికాండం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పున కెరూబులను మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న. ఎట్లా కనపడుతున్నాయన్న కెరూబులు అక్కడ? ఖడ్గ జ్వాల. ఎవరన్నా వెళితే ఏమవుతుంది అక్కడ? ఇప్పటికీ ఆ ఏదైనా తోట ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఖడ్గ జ్వాల అన్న కెరూబు అంటే. కానీ కరుణాపీఠంలో ఉన్న కెరూబులు ఏం చేస్తున్నాయన్న?
మౌనంగా నెమ్మదిగా ఒకదానికొకటి ఎదురుగా ఆ మందసము తట్టు ఆ కరుణాపీఠము తట్టు చూస్తూ కూర్చున్నట్టుగా తయారు చేయమన్నాడు. అక్కడేమో ఖడ్గజ్వాల, ఇక్కడ ఎట్లున్నాయన్నవి చూస్తూ కరుణ. ఖడ్గజ్వాల కాదు, ఇప్పుడు ఎవరిని చూస్తున్నాయి అవి? ఎవరిని చూస్తున్నాయన్నా? 25వ అధ్యాయము 20వ వచనం, నిర్గమాకాండం 25వ అధ్యాయమనా? అయితే కెరూబులు ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై కరుణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు రెండొంటికి ఎదురుగా నిలబడెను. ఒకదానికొకటి ఎదురుగా నిలబడెను. 37వ అధ్యాయము 9వ వచనం, నిర్గమాకాండం 30 కొంత వివరంగా 37వ అధ్యాయము 9వ వచనం. ఆ కెరూబులు పైకి విప్పిన రెక్కలు గలవై తన రెక్కలతో కెరూబుల ముఖములు ఒకదానికొకటి ఎదురుగా వాటి ముఖములు కరుణాపీఠము వైపుగా. అవి ఇశ్రాయేలీల అవిధేయత వైపు చూడట్లేదు. దేనికి చూస్తున్నాయి? కరుణాపీఠము తట్టు. సంవత్సరానికి ఒకసారి ఈ కరుణాపీఠము దగ్గరికి ఎవరు పోతారన్నా? ప్రధాన యాజకుడు తనది కాని రక్తమును తీసుకొని, బయట వధించిన గొర్రె పిల్ల రక్తం తీసుకొని తన నిమిత్తం ఇశ్రాయేలు నిమిత్తం సంవత్సరానికి ఒకసారి కరుణాపీఠం దగ్గరికి వచ్చి ఆ రక్తము కరుణాపీఠం మీద చల్లాలి. ఈ కరుణాపీఠం మీద చల్లిన ఈ రక్తాన్ని ఎవరు చూస్తున్నారు? కెరూబులు చూస్తున్నారు. ఎందుకు కరుణాపీఠం మీద ఈ రక్తము చల్లాలి? ఇశ్రాయేలీల అవిధేయత నిమిత్తమై ప్రాయచిత్తము జరిగిన రక్తము అక్కడ ప్రోక్షణ. మరి మన అవిధేయత వలన చిందించబడిన రక్తం ఎక్కడుంది? ఎక్కడుంది? అక్కడ నేను ముగిస్తున్నాను. ఎక్కడుందన్నా? కలువరి శిలువలో ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి బల్లెము తీసుకొని ప్రక్కలో పొడవగా రక్తమును నీరును. ఇప్పుడు మన కరుణాపీఠం ఎవరక్క? ఈ చెప్తే నేను ముగించేస్తాను. ఇప్పుడు మన ఇశ్రాయేలీల కరుణాపీఠం ఇశ్రాయేలీలకే. అది గర్భాలయంలో ఉంది, కెరూబుల మధ్యలో ఉంది. కెరూబుల మధ్యలో రక్త ప్రోక్షణ జరిగింది. వారి పాపాలన్నీ కరుణతో క్షమించాడు. మన పాపాలు క్షమించిన యేసుక్రీస్తు మన కరుణాపీఠం ఎక్కడుంది? కలువరి శిలువనే మన యొక్క కరుణ. ప్రధాన యాజకుడు కరుణాపీఠము సమీపించాలి తనది కాని రక్తంతో. మన ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన స్వంత రక్తముతో, తన సొంత రక్తం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. పౌలు రోమీయులకు రాస్తూ 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా కరుణాధారము, ఆయన పేరేం పేరున కరుణాధారముగా బయలుపరచు. మన కరుణాపీఠం ఎవరో చెప్పండి ఇప్పుడు? క్రీస్తు యేసు మన కరుణాధారం. కరుణాపీఠమే శరణు
కనికరమును కోరుదము కృపగల సింహాసనమై ధైర్యముతో చేరుదము. ఎక్కడికి రావాలి మనం? కరుణాపీఠం. ఆయనే మన ప్రభు అయిన మన కరుణకు ఆధారం, మన పాపాలకు ప్రాయశ్చిత్తం, మన జన్మతః పాపముల కొరకై ప్రోక్షణ రక్తము కార్చిన వాడే మన ప్రభు అయిన యేసు. కలువరి శిలువలో ఆయన రక్తధారలు, నిత్య విమోచన, నిత్య విడుదల మరెన్నటికీ బలెక్కర్లేదన్నాడు. ఇక యుగ సంబంధమైన పొగ తప్పించుకోవడానికి, యుగ సంబంధమైన అగ్నిగుండం తప్పించుకోవడానికి యుగ సంబంధమైన బలి ఒక్కటే. అదే పస్కా బలి పశువుగా మన రక్షకుడి బలి. ప్రభు అయిన యేసు క్రీస్తే పస్కా గొర్రె, పస్కా బలి పశువు. శిలువలో బలి అయ్యాడు, రక్తము కార్చాడు, కరుణాధారముగా బయలుపడ్డాడు. దేవా, నేను పాపిని ఒప్పుకుంటే ఆ కరుణ నా సొంతమయ్యిందన్న, ఆ కృప నా సొంతమయ్యింది. నేను విశ్వాసం ఉంచగా ఆ రక్షణ నా సొంతమయ్యింది. మీకు కృప కావాలా, కరుణ కావాలా, రక్షణ కావాలా? ఇదిగో కరుణాపీఠం, ఇదిగో కరుణాధారం, ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు. నన్ను అని ఒక మాట మాట్లాడితే చాలు. కలువరి శిలువలో ప్రాణం పెట్టిన వాడు మన మధ్యలో ఇక్కడే వేచి ఉన్నాడు. యవనస్తుడా, ఎవరు ఒప్పుకుంటారా? ఎవరు వాకిళ్ళు తెలుస్తారా? ఎవరు హృదయం అనే వాకిళ్ళు తెలుస్తారా? ఎవరు ఒప్పుకుంటారా? ఎవరు ఆహ్వానిస్తారా అని మనమంతే కూర్చున్నాను. ఆయన నిలబడే ఉన్నాడన్న ఈ మధ్యాహ్న కాల వేళ. నిజమే ప్రభా, ఎంతో కాలం మేము నిలవబెట్టాను, నన్ను క్షమించు, నేను పాపాలు ఒప్పుకుంటున్నాను, నా హృదయంలో నిన్ను చేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నానని ఎవరైనా ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మలోనైనా ప్రేరేపించినట్లయితే ప్రార్థన చేసిన తర్వాత ముందుకు రండి. అలాగే వెనక్కి వెళ్ళొద్దు సుమా. నీ ఒప్పుకుంటే ఇదే నీ రక్షణ దినం అవుతుంది. కప్పుకుంటే రేపేమి జరుగుతుందో నీకు తెలియదు. నీ జీవం ఏమాటిది అంతలో కనబడి అంతలో మాయమైపోయి నిర్లక్ష్యముగా వెనక్కు వెళ్లకుండా నిర్లక్ష్యం పెట్టిన ఇశ్రాయేలీలు ఏమైపోయారు? బ్యాచ్లు కట్టి అవమానం బ్యాచ్ ఏమైపోయింది. నిర్లక్ష్యం వహించిన ఇశ్రాయేలీలు ఏమైపోయారు? దేవా, అటిగతి నాకు అనవసరం, నాకు నువ్వు కావాలని ఎవరైనా అలా తీర్మానం చేసుకోవాలనుకుంటే ప్రార్థన చేసిన తర్వాత ముందుకు రండి, వెనక్కు వెళ్ళదు, సిగ్గుపడద్దు. రక్షణ పొందడానికి సిగ్గుపడితే రేపు పరలోకములోకి రావడానికి నీకు అర్హత లేదు. ఆయన ఎవరో అంటారు. అలాంటి పరిస్థితి నీకు రాకుండా ఉండాలంటే నేడు అనే సమయం ఉండగానే ఆయన పాపాలు ఒప్పుకొని, నీ పాపాలన్నీ ఒప్పుకొని ఆయన హృదయంలో చేర్చుకొని పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి నీవు వారసురాలు కావాలని నేను ఈ సువార్తను ప్రకటిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకై ఆశీర్వదించి అనుగ్రహించి ఇచ్చును గాక. ఆమేన్.